అందరికీ నమస్కారం అండి. తల్లికి వందన పథకానికి సంబంధించి ఇనెలిజిబుల్ లిస్ట్ లో వచ్చిన వారు అలాగే ఎలిజిబుల్ లిస్ట్ లో వచ్చి డబ్బు పడని వారు గ్రీవెన్స్ అయితే రైట్ చేస్తున్నారు కదా. గ్రీవెన్స్ రైట్ చేయడంలో డిఏ లాగిన్ లో కొత్త ఆప్షన్స్ అయితే రావడం జరిగింది. అవి ఏంటి అని తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఈ తల్లికి వందన పథకానికి సంబంధించి గ్రీవెన్స్ అన్ని కూడా డిఏ గారు ఎన్బిఎం పోర్టల్లో అయితే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ డిఏ గారు లాగిన్ లో క్రియేట్ ఎ గ్రీవెన్స్ అని ఉంటుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేయగానే ఆధార్ నెంబరు అంటే తల్లి యొక్క ఆధార్ నెంబరు అలాగే పథకం ఏంటి తల్లికి వందనం పథకం సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయగానే డీటెయిల్స్ హౌస్ హోల్డ్ డీటెయిల్స్ అన్ని రావడం జరుగుతుంది. ఇక్కడి వరకు డీటెయిల్స్ అన్ని ముందులాగే వస్తాయి. ఇక్కడ నుంచే కొత్త ఆప్షన్స్ అయితే యాడ్ అవ్వడం జరిగింది. ముందైతే ఈ ఆప్షన్స్ అనేవి ఉండేవి కాదు. ఇప్పుడైతే కొత్తగా ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే గ్రీవెన్స్ రైజ్ చేసుకునే వారు ఈ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఫిల్ చేసినట్లయితే వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా ఎలిజిబుల్ లిస్ట్ లోకి రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఒకసారి చూద్దాం ఏమేం ఆప్షన్స్ ఇచ్చారు అనేది. ఫస్ట్ అయితే గ్రీవెన్స్ టైప్ అనమాట. ఇందులోనే పిల్లల పేర్లు రాకపోయినా అంటే లిస్ట్ లో రాకపోయినా ల్యాండ్ గానీ ఎలక్ట్రిసిటీ గానీ ఇన్కమ్ ట్యాక్స్ గానీ 4 వీలర్ అలా అన్ని సంబంధించి ఫస్ట్ అయితే గ్రీవెన్స్ టైప్ సెలెక్ట్ చేసుకుని బెనిఫిషరీ సాటిస్ఫైడ్ ఎస్ నో అంటారు. నో అని పెట్టేస్తాము. తర్వాత మదర్ ఆధార్ ఉంటుంది, అలాగే చైల్డ్ ఆధార్ ఉంటది. ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా అడగడం జరుగుతుంది. దాని తర్వాత చైల్డ్ ఐడి యాజ్ పర్ స్కూల్ రికార్డ్ అని అడుగుతుంది. చైల్డ్ ఐడి కూడా ముందుగానే ఉంది. కానీ ఇప్పుడు కొత్తగా యాడ్ అయిన ఆప్షన్స్ ఏంటి అంటే స్కూల్ డిస్టిక్, అలాగే స్కూల్ మండలు, అలాగే స్కూల్ నేమ్ ఏంటి, పిల్లలు ఏ క్లాస్ చదువుతున్నారు. ఈ 4 ఆప్షన్స్ కూడా కొత్తగా అయితే ఇవ్వడం జరిగింది. ముందైతే ఈ ఆప్షన్స్ లేవు. రీసెంట్ గానే ఈ 4 ఆప్షన్స్ కూడా ఎనేబుల్ చేయడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు గ్రీవెన్స్ అనేది రైట్ చేస్తున్నారో ఈ మిగిలిన డీటెయిల్స్ తో పాటు ఈ స్కూల్ డీటెయిల్స్ కూడా ఇచ్చినట్లయితే వాళ్ళు ముందు ఎలిజిబుల్ లిస్ట్ లో రాకుండా ఉన్నట్లయితే నెక్స్ట్ లిస్ట్ కు ఖచ్చితంగా ఎలిజిబుల్ అయ్యి వాళ్ళకి అమౌంట్ కూడా శాంక్షన్ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. సో ఈ 4 ఇవ్వడం వల్ల మనం ఈ స్కూల్ డీటెయిల్స్ ఫిల్ చేస్తాం కదా, ఈ డేటా అనేది స్కూల్ కి ఫార్వర్డ్ అయ్యి ఒకవేళ ఏదైనా సర్వర్ ఇష్యూస్ వల్ల ఎలిజిబుల్ లిస్ట్ లో రాకుండా ఉంటే ఆ డేటా అనేది అప్డేట్ అయ్యి మళ్ళీ ఎలిజిబుల్ లిస్ట్ లోకి రావడం జరుగుతుంది. సో ఈ 4 ఆప్షన్స్ ఇవ్వడం అనేది చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. ఇంకను ఎవరైనా గ్రీవెన్స్ అనేది రైట్ చేయాలనుకుంటే తగిన డాక్యుమెంట్స్ తో మీరు గ్రీవెన్స్ అనేది రైట్ చేయొచ్చు. ఇంకను టైం ఉంది. 5వ తేదీ అంటే జూలై 5వ తేదీ అమౌంట్ వేస్తామని చెప్పినప్పటికీ గవర్నమెంట్ అయితే మళ్ళీ 10వ తేదీకి దానికంటే జూలై 10వ తేదీకి అమౌంట్ అనేది రిలీజ్ చేస్తామనేసి కొన్ని న్యూసెస్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి సో మీరు ఇంకా గ్రీవెన్స్ రైట్ చేయాలనుకున్న వారు చేయండి. గ్రీవెన్స్ అనేది రైట్ చేయడమే కాదు, మీ బ్యాంక్ కి ఆధార్ అంటే ఎన్పిసి లింక్ అనేది యాక్టివ్ లో ఉంచుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీకు పోస్టల్ బ్యాంక్ ఉండొచ్చు లేదా ఇతర బ్యాంక్ అకౌంట్లు ఉండొచ్చు. ఏదో ఒకదానికి ఆధార్ అంటే తల్లి ఆధార్ అనేది బ్యాంక్ కి ఖచ్చితంగా లింక్ ఉండాలి. చాలా మంది ఎలిజిబుల్ లిస్ట్ లో వచ్చినప్పటికీ ఇనాక్టివ్ అని రావడంతో పేమెంట్ అనేది రాలేదన్నమాట చాలా మందికి. అలాంటి వారు ఏం చేస్తారంటే మీరు గ్రీవెన్స్ రైట్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. జస్ట్ మీ ఆధార్ అనేది బ్యాంక్ కి లింక్ చేసుకుంటే చాలండి. అంటే మదర్ ఆధార్ అనేది బ్యాంక్ కి లింక్ చేసుకుంటే చాలు. కేవలం 3 రోజుల లోపలనే అమౌంట్ అనేది జమ అవడం జరుగుతుంది. ఈ మధ్య నేను చాలా మందికి చూసానండి లిస్ట్ లో ఎలిజిబుల్ వచ్చి ఇనాక్టివ్ వచ్చిన వాళ్ళు జస్ట్ ఎన్పిసి లింక్ చేసుకున్నారు. 3 రోజుల లోపల 2 పిల్లలు ఉంటే ఆమెకు 2 పిల్లలకి అమౌంట్ అనేది పడడం జరిగింది. ఇంకా 2-3 కూడా అమౌంట్ అయితే పడిందండి. ఎన్పిసి లింక్ లేని వాళ్ళు ఖచ్చితంగా ఎన్పిసి లింక్ చేసుకోండి. గ్రీవెన్స్ రైట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇంకను చాలా మంది చాలా డౌట్లు అయితే కామెంట్ పెడుతున్నారండి. నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే చేశాను. వీడియోస్ అనేవి పూర్తిగా క్లారిటీగా చూడండి. మీకు అనేది కొన్ని ఆన్సర్స్ అయితే దొరకడం జరుగుతుంది.